హాయ్ గైస్, ఎలా ఉన్నారండి? అందరూ సూపర్ కదా. నేను కూడా చాలా బాగున్నాను. అండ్ ఈరోజు వీడియో ఏంటి అని అంటే ఆల్రెడీ మీకు థంబ్నెయిల్లో తెలిసిపోయి ఉంటుంది. ఎందుకంటే చాలాసార్లు నేను వీడియోస్ చేసిన తర్వాత థంబ్నెయిల్ పెడతాను. ఈ కొన్ని టాపిక్స్ స్పెసిఫిక్గా మాట్లాడేటప్పుడు మాత్రం ముందు టైటిల్ అనుకొని అప్పుడు వీడియో స్టార్ట్ చేస్తాను. సో కాబట్టి మీ అందరికీ టైటిల్లో చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది. అండ్ ఈ వీడియో ఏంటి అని అంటే ఫస్ట్ ఆల్రెడీ ఒక వీడియో చేసాం మనం. నేను ఒక వీడియో చేశాను. దాంట్లో విల్లా బెస్టా, ఫ్లాట్ బెస్టా, ఒకవేళ ఏదైనా కొనాలి అనుకున్నప్పుడు ఏ విషయాల్ని మనం కన్సిడర్ చేయాలి అనేసి ఒక 4 పాయింట్స్ గురించి నేను ఆ వీడియోలో చెప్పాను అనమాట. సో చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అందరూ అగ్రీ అయ్యారు నేను చెప్పే పాయింట్స్ తోటి. అవునక్క, మీరు చెప్పింది కరెక్టే, మనం ఈ విషయాలు కన్సిడర్ చేయాలి అని అగ్రీ అయ్యారు. సో చాలా థ్యాంక్స్ అండి. అండ్ ఇంకొకటి ఏంటంటే నేను చాలా జనరలైజ్ చేసుకొని టాపిక్స్ మాట్లాడుతున్నాను, డీప్గా కాదు. సో ఎందుకనంటే మనం ఒక్కొక్క టాపిక్ తీసుకున్నాం అనుకోండి, ఇంకా చాలా విషయాలు మనం డిస్కస్ చేయాల్సి ఉంటుందన్నమాట. బట్ ఆ విషయాలు ఏంటి అని అంటే పర్సన్ టు పర్సన్ వేరే అవుతూ ఉంటాయి కాబట్టి మనం కామన్గా చెప్పలేం. కాబట్టి ఆ డీప్ డిస్కషన్ లేకుండా పాయింట్స్ మాత్రమే చెప్పాను. ఒక 4 పాయింట్స్ కన్సిడర్ చేయాలి ఇల్లు కొనేటప్పుడు అని చెప్పేసి. దానికి ఎక్స్టెన్షన్గా ఈరోజు సెకండ్ వీడియో అనమాట. అదేంటి అని అంటే ఫ్లాట్ కొనాలా, విల్లా కొనాలా, అది ఏ విషయాలు తెలుసుకోవాలి అనుకుంటూ ఏ టైంలో ఎగ్జాక్ట్గా మనం ఏ టైంలో మనం ఇల్లు కొంటే బెస్ట్ అనేది ఈరోజు టాపిక్ అనమాట. సో ఇది కూడా నేను జనరలైజ్ చేసే మాట్లాడుతున్నానండి. సో ఇంకెందుకు ఈరోజు టాపిక్ అయితే స్టార్ట్ చేసేస్తానండి. ఫస్ట్ టైం ఎవరైనా మన వీడియోస్ చూసినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేస్తూ అలాగే టాపిక్ చూసిన తర్వాత దాని మీద కామెంట్ చేస్తే నాకు డెఫినెట్గా చాలా మంచి సపోర్ట్ అనేది దొరుకుతుందండి. అలాగే లైక్ చేయండి. నాకు కూడా ఈ మధ్యనే తెలిసిందనమాట, లైక్ చేస్తేనే మన వీడియోస్ ఇంకొంతమందికి రీచ్ అవుతాయి అన్న విషయము. కాబట్టి డెఫినెట్గా మీరు అందరూ నాకు సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నాను. ఇంకా వీడియో స్టార్ట్ చేసేద్దాం. వెల్కమ్ టు మై ఛానల్, దిస్ ఈజ్ వాసు శివరావు. ఈ టాపిక్లోకి వెళ్ళిపోదాము. అసలు ఏ ఏజ్లో మనం ఇల్లు కొనుక్కోవడం మంచిది కదా? సో మీరెవరు నన్ను తిట్టుకోవద్దు. నిజంగా ఫ్రాంక్గా చెప్పాలంటే మనం ఇల్లు కొనుక్కోవడానికి ఒక ఏజ్ లిమిట్ అంటూ ఏం లేదండి. ఏ వయసులో అయినా మనం ఇల్లు కొనుక్కోవచ్చు, ఓకేనా? సో ఇదేదో పెద్ద ఏదో చెప్తానని వాసు గారు ఎట్లా చెప్తున్నారేంటి అనుకోకండి. కానీ సీరియస్లీ మనం ఒక ఇల్లు కొంటున్నప్పుడు కన్సిడర్ చేయాల్సిన విషయాల గురించి మనం మాట్లాడుకుందాం. దాన్ని బట్టి మీకు క్లారిటీ వచ్చేస్తుంది ఏ ఏజ్లో కొనుక్కుంటే బెస్ట్ అని చెప్పేసి, ఓకేనా? సో ఆ విషయాలు మాత్రం ఖచ్చితంగా మీ అందరూ తెలుసుకోవాలన్నమాట. సో ఇప్పుడు మన ఏజ్ని ఒక 3 కైండ్స్లో డివైడ్ చేసుకుంటే, సో ఏ ఏజ్లో ఏమి బెనిఫిట్స్ ఉంటాయి, ఏమి డిసడ్వాంటేజెస్ ఉంటాయో చెప్పేస్తాను. దాన్ని బట్టి మీరు ఏ ఏజ్లో ఉన్నారు, ఎప్పుడు కొంటే బాగుంటుంది అనేది మీకే క్లారిటీ వచ్చేస్తుంది, ఓకేనా? సో 3 ఏజ్లో ఫస్ట్ ఏజ్ ఎప్పుడు అంటే మ్యారేజ్ అయిన తర్వాత, అంటే న్యూలీ మ్యారీడ్, చిన్న పిల్లలు ఉన్నారు. సో అక్కడి నుంచి అది ఫస్ట్ ఏజ్ అనుకుంటే. అండ్ రెండో ఏజ్ ఎప్పుడు అని అంటే ఒక 50 వరకు క్రాస్ అయిన తర్వాత, పిల్లలు కొంచెం స్టడీస్ అన్నీ కంప్లీట్ చేసుకుంటున్నారు అనే స్టేజ్కే వస్తాము, ఒక 50 ఇయర్స్ అట్లా వచ్చిన తర్వాత. సో అది మిడిల్ ఏజ్లో ఉంటుంది. అండ్ థర్డ్ రిటైర్మెంట్ ఏజ్. సో ఆ టైంలో. సో ఇలాగే 3 ఏజ్లో ఏ టైంలో మనం కొంటే బెస్ట్ మాట్లాడుకుందాం. ఓకే, సో ఫస్ట్ ఏజ్ ఏంటి? మ్యారేజ్ కొత్తగా మ్యారేజ్ అయింది, చిన్న పిల్లలు ఉన్నారు. సో అప్పుడే ఆయన జర్నీ అనేది స్టార్ట్ అయింది. జాబ్ వచ్చి ఒక 5 ఇయర్స్ ఎంతో అయ్యి ఉండొచ్చు. సో ఆ టైంలో ఇల్లు కొంటే ఏంటి? ఈ జనరల్గా అండి మిడిల్ క్లాస్ అండ్ హయ్యర్ మిడిల్ క్లాస్ పీపుల్ ఆలోచించేది ఏంటి అని అంటే, మనం జాబ్లో జాయిన్ అయిన వెంటనే మనకంటూ ఒక ఇల్లు కొనుక్కున్నట్లయితే, సో మనం ఈఎంఐలు అది కడుతూ, సో అలా కొంతకాలం అయ్యేసరికి అంటే మనకు ఒక ఏజ్ వచ్చేవరకు మనకి ఇల్లు సొంతం అవుతుంది. మనకి కూడా ఫైనాన్షియల్గా ఎక్కువ బర్డెన్ ఉండదు, అంటే లాంగ్ టైం ఉంటుంది, ఒక 20-25 ఇయర్స్ ఉంటుంది కాబట్టి ఆ లోన్ టెన్యూర్ అనేది. సో ఆ టైంలో మనం లోన్ క్లియర్ చేసేసుకుంటాం, ఇల్లు సొంతం అయిపోతుంది అని చెప్పి ఆలోచిస్తాం. నేను కూడా అలాగే ఆలోచించి చేశాను అనమాట. అండ్ పిల్లలు చిన్నగా ఉంటారు, మనము అప్పుడే సంపాదన స్టార్ట్ అయింది. సో పిల్లల ఖర్చులతో పాటు మనము ఒక అమౌంట్ని మనము ఈఎంఐ కింద కట్టడం స్టార్ట్ చేస్తాం. సో ఇలాగ మనం ఒక 20 ఇయర్స్ పే చేస్తాం. సో ఒక 20 ఇయర్స్ వచ్చేసరికి పిల్లలు, ఇప్పుడు మనం మిడిల్ ఏజ్కి రీచ్ అవుతాం. అంటే స్టార్టింగ్ పెళ్ళైన కొత్తలో స్టార్ట్ చేస్తే మిడిల్ ఏజ్ వరకు మనకు ఆ ఇల్లు అనేది లోన్ క్లియర్ అయిపోయి ఇల్లు అనేది సొంతం అవుతుంది. మొదట్లో చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ తీసుకున్నప్పుడు మనకి చాలా కంఫర్టబుల్గా, చాలా కన్వీనియంట్గా, అండ్ మన మెమరీస్ అన్నీ కూడా ఆ ఇంట్లోనే ఉంటాయి కదండి. సో నాకు కూడా అలాగే అనమాట. లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను నేను, డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లోనే మా మెమరీస్ అంతా, మా లైఫ్ ఎక్కువ టైం అక్కడే గడిచింది అని చెప్పేసి. సో అలాంటి ఒక మంచి మెమరీస్ అన్నీ కూడా ఆ ఇంట్లో మనము గ్యాదర్ చేసుకోగలుగుతాం. ఓకే, సో ఇప్పుడైతే మనం మిడిల్ ఏజ్కి వచ్చేసాం. సో ఫస్ట్లో మనం డబుల్ బెడ్రూమ్ తీసుకున్నాము ఒక 30 లక్షలు 40 లక్షలు పెట్టి. సో అప్పుడు పిల్లలు చిన్నవాళ్ళు, చాలా కన్వీనియంట్గా సఫిషియెంట్గా ఉండేది. ఇప్పుడు మిడిల్ ఏజ్కి వచ్చేసాం,
పిల్లలు ఎదిగారు. సో తల్లిదండ్రులు కానీ ఎవరైనా వచ్చినప్పుడు పిల్లల్ని ఒక రూమ్లో పెట్టాలి, మనం ఒక రూమ్లో ఉండాలి, వాళ్ళని హాల్లో పడుకోబెట్టాలి. సో మనకు చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. మిడిల్ ఏజ్ వచ్చేసరికి పిల్లలు ఎదుగుతారు కదా, ఇద్దరు పిల్లలు ఉంటే ఇద్దరు పిల్లల్ని ఒక చోట ఉంచడం అనేది మనకి కూడా ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది. సో అప్పుడు మనకి లోన్ క్లియర్ అయిపోయి ఇల్లు సొంతం అవుతుంది, కానీ ఆ ఇల్లు చిన్నదైపోతుంది. సో చిన్నగా అనిపిస్తుంది అనమాట మనకి. అరే మనం ఫస్ట్లోనే కొంచెం పెద్ద ఇల్లు ట్రిపుల్ బెడ్రూమ్ తీసుకుంటే బాగుండేది కదా అనిపిస్తుంది. ఇప్పుడు నేను అదే ఫీల్ అయ్యేదాన్ని అనమాట. సో అందుకనే చాలా క్లియర్గా చెప్తున్నాను. ఆ పిల్లలు ఎదిగేసరికి మనకి డెఫినెట్గా మన రిక్వైర్మెంట్ పెరుగుతుంది, ఫ్యామిలీ పెరుగుతుంది, అలాగే మన జీతం కూడా పెరుగుతుంది కదా. సో అప్పట్లో ఒక 50,000 వచ్చినాయి, ఇప్పుడు 1,50,000 వస్తున్నాయి. సో మన జీతం పెరుగుతుంది, మనకి ఇంకో కొంచెం క్యాపబిలిటీ పెరుగుతుంది, కానీ ఇల్లు చిన్నగా అయిపోద్ది. లొకేషన్ అంతా మనకి ఇంకొంచెం బెటర్ చెప్పినట్టు ఇల్లు అనేది ఒక బెటర్ ఆప్షన్గా ఉంటుంది కాబట్టి ఇంకొంచెం బెటర్ ప్లేస్కి మనం వెళ్ళొచ్చు అనే ఆలోచన వస్తుంది. సో ఇప్పుడు ఏం చేస్తాం? సో ఇప్పుడు పిల్లలు ఎదిగారు కాబట్టి మనకు కూడా ఎర్నింగ్ క్యాపబిలిటీ కొంచెం పెరిగింది కాబట్టి మనం ఒక పెద్ద ఇల్లు అంటే ఇప్పుడు ఒక ట్రిపుల్ బెడ్రూమ్ మంచి లొకేషన్లో లేదా విల్లా కానీ ఒక మంచి లొకేషన్లో తీసుకుంటే బాగుండు అనే ఆలోచన వస్తుంది కదండి. అయితే ఇక్కడ మనము స్టార్టింగ్లో ఉన్న ఇల్లు మిడిల్ ఏజ్ వచ్చేసరికి చిన్నగా అయిపోయింది. దట్టు ఇప్పుడు మళ్ళీ కొత్త లోన్ తీసుకోవాల్సి వస్తుంది. సో ఇక్కడి నుంచి మళ్ళీ ఒక 20 years మనం కష్టపడాల్సి వస్తుంది, అవును కదా. సో ఇక్కడ మనము చిన్న ఏజ్లోని ఇల్లు కొని మిడిల్ ఏజ్ వచ్చే వరకు కూడా మనకి సేవింగ్స్ అనేవి ఎక్కువ ఉండవు. ఎందుకు? మనము ఎక్కువ అమౌంట్ని ఈఎంఐ రూపంలో కడుతున్నాం కదా. సో మళ్ళీ సేవింగ్స్ చేయడం అనేది చాలా ఎక్కువ అమౌంట్ ఉండదు, చాలా తక్కువ అమౌంట్ మాత్రమే సేవ్ చేయగలుగుతాం. ఎక్కువ అమౌంట్ ఏదైతే మనం సేవ్ చేసామో అది మనకి ఎమర్జెన్సీ ఫండ్ కింద ఉంటుంది. సో ఏదైనా అనుకోని సంఘటనలు జరిగినా ఏదో ఎమర్జెన్సీ పీరియడ్లో వాడుకోవడానికే ఉంటుంది. సో అంత మాత్రమే మనం సేవ్ చేయగలుగుతాం. కానీ ఇప్పుడు మళ్ళీ ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మళ్ళీ ఒక 20 సంవత్సరాలు మనం టెన్యూర్ పెట్టుకుని ఒక మంచి లొకేషన్లో మంచి ఇల్లు అంటే అప్పట్లో 40 లక్షలు పెట్టుకున్నాం, ఇప్పుడు ఒక 1.5 పెట్టి ఒక ఇల్లు అయితే కొనాల్సి వస్తుంది. సో ఇప్పుడు ఆలోచించినట్లయితే అప్పుడు ఇల్లు కొనకుండా అంటే ఇమ్మీడియట్గా మనకి జాబ్ వచ్చిన కొత్తలోనే మనం ఇల్లు కొనకుండా కొంచెం ఆగి కొంత సేవ్ చేసిన తర్వాత ఒక ఏజ్కి వచ్చిన తర్వాత ఒక 40-50 yearsకి వచ్చిన తర్వాత మనం సేవ్ చేసిన అమౌంట్ ఏదైతే ఉందో కొంచెం ఆ అమౌంట్ పెట్టి ఇప్పుడు ప్రజెంట్ ఒక మంచి ఇల్లు ట్రిపుల్ బెడ్రూమ్ ఒక మంచి లొకేషన్లో ఒక ఇల్లు కొనడానికి మనకి ఆ అమౌంట్ హెల్ప్ అయ్యేది కదా. సో ఈ అమౌంట్ని మనం డౌన్ పేమెంట్గా కట్టి మిగిలిన అమౌంట్కి మనము అంటే ఇప్పుడు 20 years కాకుండా కొంచెం తక్కువగా టెన్యూర్ పెట్టుకొని లోన్ అమౌంట్ తగ్గుతుంది కాబట్టి సో ఆ లోన్ కట్టుకుంటే మనకి కొంచెం ఎక్కువ బర్డెన్ ఉండదు. మళ్ళీ ఒక కొత్త ఇంటి కోసము మళ్ళీ ఒక కొత్త లోన్ తీసుకున్నట్లయితే మళ్ళీ అక్కడి నుంచి మనము ఎక్కువ అమౌంట్లు అంటే మనం సంపాదిస్తున్న ఎక్కువ అమౌంట్ని మళ్ళీ ఈఎంఐల కింద పే చేస్తూ రావాల్సి వస్తుంది. మనం ఇలా చేయడం వల్ల మన రిటైర్మెంట్ అంటే ఇంకొక 10-15 సంవత్సరాల తర్వాత మనం రిటైర్ అయితే మనకి రిటైర్మెంట్ ఫండ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకంటే మ్యాక్సిమం అమౌంట్లు మనం ఎక్కువగా ఈఎంఐల కోసమో లేదా పిల్లల చదువుల కోసమో స్పెండ్ చేసేస్తాం. సో కాబట్టి రిటైర్మెంట్ కోసం మనము ఏదైతే రిజర్వ్ ఏర్పాటు చేసుకోవాలో దాన్ని మనం చేసుకోలేకపోతాం. ఒకవేళ చేసుకున్నా చాలా మినిమంగా చేసుకోగలుగుతాం. సో నేనైతే ఇలా ఆలోచించండి అని చెప్తాను. ఎగ్జాక్ట్గా ఇదే చేయాలని మాత్రం నేను ఫోర్స్ చేయను, రికమెండ్ చేయను, అడ్వైస్ చేయను. జస్ట్ ఇది ఒక ఆప్షన్ ఉంటుంది, మీరు ఇలా ఆలోచించండి అని చెప్తున్నాను. అండ్ ఇప్పుడు థర్డ్, ఒకవేళ ఇప్పుడు మనం ఒక ఇల్లు కొనుక్కున్నాం. సో ఇప్పుడు కొనుక్కున్న ఇంటికి రిటైర్మెంట్ తర్వాత కొనుక్కున్న ఇంటికి డిఫరెన్స్ ఏంటో చూద్దాం. అంటే ఆల్మోస్ట్ మనం రిటైర్మెంట్కి వచ్చేసాం, ఒక 60 years దగ్గరికి వచ్చేసాం అనమాట. సో ఆ టైంలో ఇల్లు కొంటే ఏంటి అంటే మనం చాలామంది అంటాం జీవితం అంతా అయిపోయిందంటే అద్దెంట్లోనే గడిచిపోయింది, రిటైర్ అయిపోతున్నాము, ఇంక ఎప్పుడైనా ఇల్లు కొనుక్కుంటే బాగుంటుంది అని చెప్పేసి. ఇక్కడ ఒక పాయింట్ చెప్తానండి. చాలామంది మన పెద్దవాళ్ళని చూసుకున్నట్లయితే వాళ్ళందరూ కూడా ఒక వయసు అయిపోయిన తర్వాత మాత్రమే ఇల్లు కట్టడం అనేది అంటే సొంతంగా తనకంటూ ఒక ఇల్లు కట్టడం అనేది మాత్రం చేసేవాళ్ళు. ఎందుకంటే అంతకుముందు అంతా కూడా పెద్దవాళ్ళు ఇచ్చిన ఇళ్లలోనూ లేదా జాయింట్ ఫ్యామిలీస్లోనూ ఉండడం వల్ల వాళ్ళకి సెపరేట్గా ఒక ఇల్లు కొనుక్కోవాలి, ఇల్లు కట్టుకోవాలి అని అనుకునే వాళ్ళు కాదనమాట. సో ఈ లైఫ్ అంతా కూడా వీళ్ళు ఈ కాలం అంతా కూడా ఎన్ని సంవత్సరాలు వాళ్ళతో కలిసి ఉన్నారు లేదా ఎన్ని సంవత్సరాలు పెద్దలు ఇచ్చిన ఇంట్లో ఉన్నారో ఆ సంవత్సరాల్లో అంతా వాళ్ళు కష్టపడిన సొమ్మంతా కూడా దాచిపెట్టి సో ఆ చివరిన ఆ కొడుకులకి పెళ్ళిళ్ళు చేసి మనవలు పుడుతున్న ఆ టైంలో అప్పుడు ఇల్లు కట్టేవాళ్ళు అనమాట. ఎందుకంటే కొడుక్కి కూడా ఒక ఇల్లు ఉండాలి అన్న ఉద్దేశంతో అప్పుడు ఈ అమౌంట్ ఏదైతే ఉందో ఇన్ని సంవత్సరాలు కష్టపడిన దాచిన అమౌంట్ తోటి వాళ్ళు ఇల్లు కట్టుకునేవాళ్ళు, సంతోషంగా ఉండేవాళ్ళు. దానివల్ల ఎక్కువగా అప్పులు చేసే అవసరం ఉండేది కాదు
సో అలా అప్పు చేసి ఇల్లు కట్టే అవసరం లేకుండా వాళ్ళు ఆ పద్ధతిని ఫాలో అయ్యేవాళ్ళు. ఇప్పటికీ అప్పటికి ఎప్పటికీ కూడా అదే బెస్ట్ అండి. కాకపోతే మనం ఏమనుకుంటాం అంటే మనకంటూ ఇల్లు ఉండాలి అని అనుకుంటాము. ఇన్ కేస్ అంటే ఇంకో ప్రాబ్లం ఏంటి అని అంటే ఇప్పుడు అందరూ సిటీస్లో ఉంటున్నాము, ఎవరు ఊళ్ళల్లో ఉండట్లేదు. పెద్దవాటిని ఇల్లు ఉన్నప్పటికీ కూడా మనం అక్కడ ఉండట్లేదు. సో ఏదో కారణంతో ఉద్యోగరీత్యా ఎక్కడెక్కడో ఉండాల్సి వస్తుంది. ఉన్న చోట మనకంటూ ఒక ఇల్లు ఉండాలి అని కోరుకుంటూ ఉన్నాము. సో ఈ కోరుకుండంలో ఏమవుతుంది అని అంటే ఆ రేట్లు పెరిగిపోతాయి. మళ్ళీ అప్పుడు కొనగలమా లేదా అని కంగారులోని జాయిన్ అయిన కొత్తలోనే మనం ఇల్లు కొన్నాము. అప్పటి నుంచి ఒక 20 సంవత్సరాల పాటు మనం కష్టపడిన సొమ్మంతా కూడా సో ఈ ఈఎంఐల రూపంలో కట్టడము. బ్యాంక్ ఈఎంఐల గురించి లోన్స్ గురించి మీ అందరికీ తెలిసే ఉంటుంది. సో దాని గురించి నేను డీప్గా ఏం డిస్కస్ చేయట్లేదు. బట్ మనం తీసుకున్న ఏమంటే ఒక ఎగ్జాంపుల్కి ఒక 20 లక్షలు మనం లోన్ తీసుకున్నట్లయితే 30 లక్షలు ఇంట్రెస్ట్ సుమారుగా అన్నీ అప్రాక్సిమేట్గా చెప్తుందండి. ఒక 30 లక్షలు మనం ఇంట్రెస్ట్ రూపంలోనే వాళ్ళకి కట్టాల్సి వస్తుంది. అంటే 30 లక్షల రూపాయలు మనం కష్టపడిన సొమ్ముని మనము లోన్కి వడ్డీ రూపంలో కట్టడం జరుగుతుంది అనమాట. సో కొంచెం ఓపికగా ఉండి కొంచెం మనం ఆ అమౌంట్ అంతా కూడా సేవ్ చేసుకున్నట్లయితే కానీ సో మనకి ఒక మంచి ఇల్లు మన లోన్ లేకుండా అంటే ఎక్కువ వడ్డీలు ఇవ్వాల్సిన అవసరం లేకుండానే మనం ఒక ఇల్లుని కొనుక్కోగలుగుతాం. ఇప్పుడు థర్డ్ పొజిషన్లో అంటే ఆల్మోస్ట్ రిటైర్మెంట్కి దగ్గరగా ఉన్నప్పుడు మనము కంగారు పడకుండా ఫస్ట్ ఏజ్ నుంచి మిడిల్ ఏజ్ దాటే వరకు కూడా ఎక్కడో చోట అద్దిళ్లలో కాలక్షేపం చేసి, అద్దిళ్లలో కాలక్షేపం అంటే మరీ మనం అంతా చిన్న చిన్న ఇల్లులుగా తక్కువ రెంట్లతో అట్లా ఏం అవసరం లేదు. సో మనము ఒక 50,000 ఈఎంఐ కడుతున్నాం అనుకోండి, మంచి ఇల్లు రెంట్ తీసుకుని దాంట్లో మనకి కంఫర్టబుల్గానే ఉండొచ్చు, అంత ఇబ్బంది ఏమి ఉండదు. ఓకే, సో అలాగ మనం కాలక్షేపం చేసినట్లయితే ఆ మిగిలిన అమౌంట్ మనము ఏదైతే ఈఎంఐ రూపంలో మనం 30,000 నుంచి 50,000 కడతామో దాంట్లో 50% మనం రెంట్కి ఇచ్చి 50% మనం సేవ్ చేసినట్లయితే మనం రిటైర్ అయ్యే టైంకి అది ఒక మంచి ఫండ్ కింద జనరేట్ అవుతుంది. అలాగే ఒక ఎమర్జెన్సీకి కానీ మనం యొక్క రిమైనింగ్ లైఫ్ని మనం ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా మన ఆత్మాభిమానంతో ఒకళ్ళ డబ్బులు అడగాల్సిన అవసరం లేకుండా మన ఎమర్జెన్సీస్కి, మన మెడికల్ ఎమర్జెన్సీస్కి అన్నిటికీ కూడా ఇంకా అవసరమైతే మన పిల్లలకి కూడా మన వాళ్ళకి కూడా ఏదో ఒకటి మనం గిఫ్ట్ల రూపంలో ఇస్తూ కూడా చాలా హ్యాపీగా లైఫ్ని లీడ్ చేయొచ్చు అనమాట. సో అలా చేయడానికి ఈ సేవింగ్స్ చేయడం వల్ల వచ్చిన అమౌంట్ ఏదైతే ఉందో ఆ అమౌంట్ తోటి మనకి కావాల్సిన ఒక మంచి ఇల్లు కొనుక్కోవడంతో పాటు మనకి మిగిలిన లైఫ్ అంతా కూడా హ్యాపీగా స్పెండ్ చేయగలుగుతాము. కాకపోతే అప్పటి వరకు మనం కొంచెం ఓపిక్గా ఉండాల్సి ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు నేను చెప్పిన పాయింట్స్ అన్నీ కూడా ఎప్పుడు పాసిబుల్ అవుతాయంటే ఓన్లీ మనము సేవింగ్ అనేది ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది. ఇన్ని సంవత్సరాలు కూడా ఒక పద్ధతి ప్రకారము ఎక్కడ కూడా మానేయడము లేదా ఎమర్జెన్సీ వచ్చిందనో ఆ డబ్బుల్ని వాడేయడము అట్లా చేయకుండా ఖచ్చితంగా నా రిటైర్మెంట్కి నా ఇంటి కోసము అని చెప్పేసి ఆ ఇన్ని సంవత్సరాలు మనము ఒక పద్ధతి ప్రకారం ఒక సిస్టమేటిక్గా మనం ఆ డబ్బుల్ని దాచినట్లయితే ఖచ్చితంగా మన ఫైనల్ స్టేజ్లో హ్యాపీగా, చాలా హ్యాపీగా అంటే ఈ టైం అంతా కూడా మనం కష్టపడతాం కదండి, ఉద్యోగం చేస్తాము, ఎంతో కష్టపడితేనే కదా ఈ డబ్బులన్నీ సంపాదించగలుగుతాం, దాంతో హ్యాపీగా ఉండగలుగుతాం. సో కష్టపడితే మాత్రమే సరిపోదండి, ఆ కష్టాన్ని మనము లాస్ట్లో ఎంజాయ్ చేయగలగాలి. అంటే మనం ఇంత కష్టపడ్డాము సరిపోయింది, ఇప్పుడు రిటైర్ అయిపోయాము, ఈ రిటైర్ అయిపోయిన టైం మనం హ్యాపీగా స్పెండ్ చేయాలి అనుకుంటే మీరు ఖచ్చితంగా సేవింగ్స్ అనేది చేయాల్సి ఉంటుందండి. అది మీరు ఫస్ట్ నుంచి చేసినట్లయితే చాలా హ్యాపీ అనమాట. లేదు నాకు తెలియలేదు నేను ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నానంటే ఏ టైంలో అయినా పర్లేదు, మీరు ఒక రిటైర్మెంట్ ఫండ్ అనేది క్రియేట్ చేసుకోండి, మీరు సేవ్ చేసుకోండి, ఏదో ఒక రకంగా ఎక్కడో చోట ఇన్వెస్ట్ చేసుకోండి. సో మీ మనీని ఇన్వెస్ట్ చేసిన తర్వాత మీకు రిటైర్మెంట్ టైంలో అది ఒక మంచి అమౌంట్, లంసమ్ అమౌంట్ కనిపిస్తుంది. దాంతో మీరు హ్యాపీగా మీకు నచ్చిన ఇంట్లో, మీ సొంత ఇంట్లో మీరు ఉంటారు. అలాగే మీ రిమైనింగ్ లైఫ్ని హ్యాపీగా స్పెండ్ చేయగలుగుతారు.